రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మీ జర్నలిస్ట్ జారంగల కృష్ణయ్య. నేను సైతం ఆర్మీలకు విరాళం అనే అంశం. భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. పాకిస్తాన్ మీద మన భారతదేశ సైన్యం దూసుకుపడుతూ ఉంది. అదరిపోయేటట్టు, అసలు పాకిస్తాను గుండెల్లో దడ పుట్టేటట్టు యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంది. ఎంతో ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నారు మన ఆర్మీ సైన్యం. అంతా ఇంత కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రక్షక భటులను చూసి మొత్తం సైన్యం అంతా కూడా దూసుకు వెళ్తుంది. ఏ దిశ కాదు ఆ దిశ కాదు, ఏ దిశ వైపు వచ్చినా పాకిస్తాన్ యుద్ధ విమానాలను ఢీకొంటూ ఉన్నారు. అన్ని రకాలైన చర్యలను చేపడుతూ ఉన్నారు. ఇంత భీకరమైన యుద్ధాన్ని చూసి మొత్తం ప్రపంచమంతా ఆశ్చర్యం వ్యక్తపరుస్తూ ఉంది. అయితే మన భారతదేశ ప్రజానికం కూడా ఈ ఆర్మీ పోరాటం చూసి ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరి చేతనైనంత వాళ్ళు విరాళాలను ప్రకటించేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. ముఖ్యంగా నాయకులు ముందుకు వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయినటువంటి అయ్యన్న పాత్రుడు తన మొదటి నెల జీతాన్ని ఇచ్చేందుకు ఆయన ముందుకు వచ్చారు. అటు తర్వాత తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఎమ్మెల్యేలు, అటు తర్వాత ఎంపీలు ఎమ్మెల్యేలు ఒక నెల జీతం ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్లు సుస్పష్టంగా తెలుస్తూ ఉంది. అక్కడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన కూడా చేసినట్లు సమాచారం అందుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ సినీ హీరోలు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. బాలకృష్ణ, అటు తర్వాత ఇతర రకాలైన సినీ నిర్మాతలు ముందుకు వస్తూ ఉన్నారు. ముందుకు రావడం, విరాళాల వెల్లువెత్తడం, ఇదంతా కూడా శుభసూచకంగా చెప్పవచ్చు. జయ హో భారతదేశం అంటూ ఇంకా మన భారతీయ పౌరులందరూ విరాళాలను ఇచ్చేందుకు ముందుకు వస్తే మన ఆర్మీ సోదరులకు ఇంకా ధైర్యాన్ని ఇచ్చినట్టు ఉంటుంది అన్నదే నా ఈ చిన్న వీడియో.